చికెన్ దమ్ బిర్యానీ ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసారా ఎంత పొడి పొల్లాడుతుందో ఎలా చేసి. వెల్కమ్ టు ఋతు ప్రభా నెట్ 6. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరు బాగున్నాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే సరదాగా అయితే ఈరోజు మనం సరదాగా మాట్లాడుకుంటూ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏం చేస్తాను ఏంటి అన్నది కూడా చెప్తాను మీతోనే. ఈ రోజు అయితే చికెన్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రాసెస్ అయితే చాలా సార్లు చూసే ఉంటారు, కానీ ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసినప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగేసి పొట్టు తీసిన తర్వాత శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసుకోవాలి. లావుగా కట్ చేయొద్దు. లావుగా కట్ చేసామంటే మనం ఫ్రై చేసేటప్పుడు తొందరగా మగ్గవు. సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. నేను కేజీ బియ్యం అయితే తీసుకుంటున్నాను బగారా రైస్కి. ఈసారి మేము ఫస్ట్ టైం చాలా తక్కువ వండుతున్నాను. నేను ఎందుకు తక్కువ వండుతున్నానంటే ఇక మా ఫ్యామిలీ వరకే ఉన్నాం. ఎప్పుడైనా మా ఆడబిడ్డ వాళ్ళు అందరు, మా చిన్న ఆడబిడ్డ ఉందిలే కానీ ఇక అందరికైతే సరిపోయిద్దని ఎట్లా వండుతున్నాను. ఇక మా ఇంట్లో బర్త్డేస్ అలాంటివి జరిగితే ఖచ్చితంగా 2 కేజీలు అయితే వండుతాం. 2.5-3 వండుతాను. ఇవాళైతే ఇక చాలా తక్కువైతే వండుతున్నాను. ఆ ప్రాసెస్ తక్కువ ప్రాసెస్లో ఎలా చేయాలి అన్నది కూడా మీతో చూపిద్దామని అయితేనే నేను ఇది మొదలుపెట్టాను. ముందుగా అయితే స్టవ్ ముట్టించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా ఉంటాయి కదా, మనం ఇంకొంచెం చేతితో అలా నలిపి వేసామంటే ఇంకా సన్నగా వస్తాయి, తొందరగా ఫ్రై అవుతాయి. చూసారు కదా ఫ్రై అవుతున్నాయి అటు సైడ్. ఇటు సైడ్ అయితే ఇక బియ్యం అయితే కొలిచి పెడదామని అయితే బియ్యం అయితే కొలిచి పెడుతున్నాను. బియ్యం ఎప్పుడైనా ఈ కొలత ప్రకారమే నేను తీసుకుంటాను. ఎప్పుడైనా నాకైతే నేను ఎట్లా ఈ సోల్ ఉంటే ఈ సోల్తో తీసుకొని చేస్తాను. ఇలా చేయటం వల్ల మనం చాలా మంచిగా వస్తుంది. పొడి పొల్లాడుతూ ఉంటుంది. కొలత కరెక్ట్గా ఉంటుంది. ఆ సోల్తోనే ఒక్క సోలే పోసాను అంటే అది కేజీ సోల్ అంటే కేజీ అయితే అయింది. ఇక అట్లయితే పోసాను. ఇక ఫ్రై చేశాను కదా ఆనియన్స్ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. మా పొయ్యికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే గిన్నె తీసుకొని రైస్ ఉడకబెడదామని అయితే గిన్నె తీసుకొని వాటర్ అయితే పోసాను. దినుసులు వేస్తున్నాను. ముందైతే మిరియాలు వేసాను, తర్వాత చాసిన చెక్క ఇవైతే వేస్తున్నాను, జీలకర్ర కూడా వేసాను. ఇక మనకేం కావాలో అవన్నీ అయితే తొందరగా అయితే వేసుకోవాలి. ఈ ఎసర తెల్లేటప్పటికి ఇక మనం రైస్ వేసుకోవాలి. సాల్ట్ వేసాను. సాల్ట్ ముందే సరిపడా వేసుకోవాలి ఎప్పుడైనా కానీ. సాల్ట్ వేసిన తర్వాత నిమ్మకాయ పిండేసినమంటే మనం ఆ టేస్ట్ వేరే ఉంటుంది. నిమ్మకాయ పిండటం వల్ల అన్నం కూడా వైట్గా వస్తుంది, మంచిగా ఉంటుంది. ఇక తర్వాత కొత్తిమీర పుదీనా కడిగేసి శుభ్రంగా వేస్తున్నాను. తక్కువ ప్రాసెస్ కదా అందుకే తక్కువ వేస్తున్నాను. ఇక రైస్ వేస్తున్నాను. రైస్ ఉడకబెట్టడానికి అయితే రైస్ అయితే వేస్తున్నాను. ఖచ్చితంగా ఒక 20 మినిట్స్ దాకా అయితే రైస్ అయితే ఉడికితే మంచిగా వస్తుంది. పలుకు ఇరిగే వరకు ఉడికించుకోవాలి. మనం పలుకు మీద దింపొద్దు, పలుకు ఇరిగేదాకా ఉడికించుకోవాలి. ఎందుకంటే తర్వాత ఒక 10 మినిట్స్ అట్టే ఉంటుంది కాబట్టి దమ్ము చేయడానికి ముందే ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇక చికెన్ అయితే శుభ్రంగా అయితే కడిగేసాము. ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఈ గిన్నె అయితే తెలుసు కదా మీకు, నేను వీడియోలో కూడా చూపించాను. అప్పుడైతే ఓన్లీ మా ఇంటి ముందుకు అన్నయ్య వాళ్ళు వస్తే ఒక 500 పెట్టయితే తీసుకున్నాను ఈ గిన్నె. ఇక మంచి చికెన్ ముక్కలు అయితే వేసాను. కేజీ తీసుకున్నాను. చికెన్ కూడా కేజీ అయితే తీసుకున్నాను నేను. తర్వాత లెగ్ పీసులు కూడా ఒక 4-5 కొట్టించాను. పిల్లలకే ఓన్లీ, మేము పెద్దవాళ్ళం ఎట్లయినా తింటాం కానీ పిల్లలకి ఖచ్చితంగా పీసెస్ ఉండాలని అయితే అడుగుతారు. అందుకే ఇక వాళ్ళ కోసం అయితే తీసుకున్నాను. ముందుగా అయితే మంచిగా ఇట్లా చెప్పాను, కారం వేసుకోవాలి, అల్లం పేస్ట్ వేసుకోవాలి, కొద్దిగా అంతా మన దగ్గర దినుసులు మొత్తం పొడిగా పట్టింది ఉంటుంది పొడి వేసుకోవాలి. తర్వాత దినుసులు అన్నీ వేసుకోవాలి. వేసి ఒక్కసారి చూస్తున్నారు కదా ఇలా అన్నీ వేసాము లేదో చెక్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసింది ఉంది కదా అదే ఆయిల్ అయితే నేనైతే వేసాను. తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాను. తర్వాత మనకి పెరుగు కావాలి, పెరుగు కూడా యూజ్ చేసుకోవాలి. పెరుగు మనం చూసేసుకోవాలి, క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేను 1 కేజీ తీసుకున్నాను కదా, ఒక ప్యాకెట్ నాకైతే సరిపోయింది. తర్వాత అయితే కొత్తిమీర పుదీనా కూడా వేసాను. ఇక ముందే అన్నీ కడిగి శుభ్రంగా అయితే నేనైతే పెట్టేసుకుంటాను. అడావొడి లేకుండా ముందే కడుగుతాను. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను.
ప్రాసెస్ మొత్తం చూడండి ఎలా చేస్తున్నాను ఏంటని. చాలా సింపుల్గా అయిపోద్ది. అబ్బా నిజం చెప్పాలంటే నేను చేస్తున్నా కొద్దిగా నాకు అలవాటు అయిపోయింది. పసుపు వేసాను. ఇక అన్నీ ఒక్కసారి మనం కలవ తిప్పుకోవాలి. కలవ తిప్పుకొని దమ్ చేయడానికి ఎప్పుడైనా మిక్స్ చేసి ఒక్కసారి గిన్నెలోనేసి టక్క టక్క కొట్టేయాలి ముక్కలు పీసెస్. అప్పుడు గ్రేవీ అన్నది పట్టేసి మంచిగా ఉంటుంది. ఇక నేను ఇవైతే వెనక సైడ్ ఎందుకు వేస్తున్నానంటే నిమ్మరసం పిండాలి కదా, అందుకే కరివేపాకు పచ్చిమిర్చి వేసి నిమ్మరసం కూడా పిండేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసి అటు ఇటు అయితే తిప్పేసి దమ్ చేస్తాను. మంచిగా ఉంటుంది. అప్పుడు కలవ తిప్పేసామంటే మనం మంచిగా పైన చూస్తున్నారు కదా ఇట్లా క్వాంటిటీ ఇలా ఉండాలి. ఇక తర్వాత నేను మా వారితోనైతే తిప్పించాను. నేను తిప్పుదామంటే నాకెందుకు తిప్పడానికి రావట్లే, బరువు సరిపోవట్లేదు అసలు. అందుకే ఇక బావతోనైతే తిప్పించాను. ఇక్కడ ఉడికించుకోవాలి ఒక్క నిమిషం, ఒక 10 minutes అయితే ఉడికించుకోవాలి. కర్రీ అయితే ఉడికిన తర్వాత మనం రైస్ అన్నది ఉడికింది, నాకు పలికిరిగేదాకా ఇలా ఉడికించుకొని రైస్ ఈ మన కర్రీ కూడా కొద్దిగంత ఉడికింది కదా దాంట్లో వేసుకొని ఇట్లా సరి చేసుకోవాలి. లేయర్స్ ప్రకారం వేసుకోవాలి. మధ్యలో ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను ఆనియన్ వేసాను కానీ అది స్కిప్ అయిపోయింది, మధ్యలో వేసింది. ఇక లాస్ట్కి వేసింది అయితే ఉన్నది. ఇక ఆనియన్స్ వేసిన తర్వాత తెలిసింది కదా ఫుడ్ కలర్స్. నా కాడైతే నాకాడ ఫుడ్ కలర్స్ అయితే ఎల్లో ఉంది, తర్వాత రెడ్ కూడా ఉంది. ఈ రెండు అయితే వాటర్లో కలిపేసుకోవాలి. ఒక కలరు నేనేం చేసి ఒక కలర్ వాటర్లో కలిపేసాను, ఇంకో కలర్ కూడా వాటర్లోనే కలిపేసాను. ఒక్కోసారి నేను ఫస్ట్ టైం అయితే వాటర్లో కలిపేసాను, ఎక్కువ శాతం పాలల్లో కలిపేస్తాను. పాలల్లో కలిపేయటం వల్ల అది వేరే టేస్ట్ ఉంటుంది, అందుకే అట్లా కలిపేస్తాను. మా ఇంట్లో పాలు లేవని నేను ఇంకా అట్లా వేసాను. ఇక దమ్ చేసాను. గ్యాస్ అయితే ముట్టిస్తున్నాను దమ్ చేయడానికి. సిమ్లో పెట్టేసాను. ఇక మంచిగా దమ్ అయిపోయింది. ఒక 15 minutesలోనైతే దమ్ అయితే అయిపోయింది నాకైతే. ఎందుకంటే ఇక నేను తక్కువ క్వాంటిటీ కదా, తొందరగా అయిపోయింది నాకు కూడా. ఇక చూస్తున్నారు కదా పొరలాగా భలేగా వచ్చింది, మంచిగా పైన అతుక్కోకుండా మంచిగా వచ్చింది. చూశాను, నేను చెక్ చేశాను, మీకు చూపించాలి కదా, అందుకే మళ్ళీ ఒక్కసారి అయితే ఇలా తీసి మరీ చూపిస్తున్నాను. గంటతో తీస్తుంటే ఎట్లా రాలి పడుతుందో చూశారు కదా. ఇలా రెడీ చేసుకోవటం వల్ల చాలా అంటే చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకోవటం వల్ల ఒక్కసారి మీరు ఇలా చేసి ట్రై చేసి చూడండి. నేను కేజీయే తీసుకున్నాను. కేజీకి ఇదైతే నాకు సరిపోయింది. ఈ గిన్నెకైతే ఇది సరిపోయింది. ఇంక ఎప్పుడైనా ఎక్కువ చేశానంటే వేరే గిన్నెలో చేస్తాను. ఇంకోసారి తీసుకున్నప్పుడు ఇంకా పెద్ద గిన్నె తీసుకోవాలని నా ఆశ. ఎందుకంటే ఎప్పుడు మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక కోడళ్ళు వచ్చినా కానీ ఇక టయానికి చేయటానికి మా కాడ ఉండాలి కదా కంపల్సరీగా. బిడ్డలు అనుకో బయటకు వెళ్తారు, వాళ్ళకి కొనియాలి. ఇదైతే మా కాడ ఉండాలి, అందుకే నేను ఇట్లా రెడీ చేశాను. ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఓకే, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా చేశాను ఏంటి అన్నది ప్రాసెస్ మొత్తం చూశారు కదా. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చినట్టయితే ఇంకొకరికి కూడా షేర్ చేయండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బిర్యానీ ఎలా ఉందో కామెంట్ మాత్రం మర్చిపోకండి.